గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్. సో ఎవరికైతే రీసెంట్గా ఐటీఐ కంప్లీట్ అయ్యిందో, ఇంకా ముందుగా ఎవరైనా కంప్లీట్ చేసుకొని మాకు రైల్వేలో అప్రెంటిస్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఓకేనా. సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుంచి మనకి ఈ అప్రెంటిస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ Act Apprenticeship 2024-25 under Apprenticeship Act 1961. ఓకే. ఓపెనింగ్ డేట్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే 28 డిసెంబర్ 2024 సాయంత్రం 5 గంటలకి. ఓకే. క్లోజింగ్ డేట్ ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే 27 జనవరి 2025, అంటే 1 మంత్ వరకు మనకి ఈ యొక్క నోటిఫికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే. నెక్స్ట్, ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ residing in districts coming under South Central Railway jurisdiction only. Okay. Fulfilling the prescribed conditions stipulated in this notification for engagement 4232 apprentice 4232 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూడండి. ప్లీజ్ రీడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇన్ దిస్ నోటిఫికేషన్ కేర్ఫుల్లీ అండ్ ఇన్యూర్ దట్ యూ ఆర్ ఎలిజిబుల్ అప్లై బిఫోర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్. సో అప్లై చేసే ముందు మీరు ఎలిజిబుల్ కాదని చెక్ చేసుకోమంటున్నాడు. ఓకేనా. సో ఏ విధంగా అందులో చూడాలంటే www.ser.indianrailways.gov.in అందులో మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఫర్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ షుడ్ బిలాంగ్స్ టు స్టేట్స్ డిస్ట్రిక్ట్స్ మెన్షన్డ్ ఇన్ ద ప్యారేజ్ 1.0. ఒక పారా 1.0లో డిస్ట్రిక్ట్స్ చెప్పాడు అనమాట. తెలంగాణ వాళ్ళు, తర్వాత ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, అంటే సౌత్ సెంట్రల్ రైల్వేలో ఏమి ఉన్నాయి కేటగిరీస్ ఉన్నాయి చెప్తున్నాడు అనమాట. ఓకే. వ్యాలిడ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి, తర్వాత ఈమెయిల్ ఐడి ఉండాలి, మొబైల్ నెంబర్ ఉండాలి, విచ్ హ్యాస్ బీ మెయింటైన్డ్ టిల్ కంప్లీషన్ ఆఫ్ దీస్. మొత్తం ఈ నోటిఫికేషన్ పూర్తి అయ్యేంత వరకు కూడా అవి చేంజ్ అవ్వకూడదు అనమాట, మొబైల్ నెంబర్లు కానీ ఈమెయిల్ నెంబర్ కానీ. ఓకే. నెక్స్ట్, క్యాండిడేట్ షుడ్ బీ ఇన్ ప్రొసెషన్ ఆధార్ కార్డ్ ఇన్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి. ఓకేనా. ఏమన్నా మనకి అప్డేట్స్ కావాలంటే కంపల్సరీగా మనకి ఈ యొక్క అప్రెంటిస్ సంబంధించిన అప్డేట్స్ కావాలంటే www.ser.indianrailways. వాటిలో మనం డైరెక్ట్గా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉంటారు, మనం చూసుకోవచ్చు. ద ఫాలోయింగ్ ఆర్ ద డిస్ట్రిక్ట్ కమింగ్ అండర్ సౌత్ సెంట్రల్ రైల్వే. సో ఈ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్న స్టేట్స్ ఉన్నాయి కదా, మొత్తం ఈ 6 స్టేట్స్లో ఏమేమి వచ్చినాయి చూద్దాం ఒకసారి. కింద తెలంగాణలో ఉన్న ఆల్ డిస్ట్రిక్ట్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు అంట. ఆంధ్రప్రదేశ్లో ఆల్ డిస్ట్రిక్ట్స్ ఎక్సెప్ట్ విశాఖపట్నం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ ఇందులోకి వస్తారంటే ఈస్ట్ కోస్ట్ ఉంది కదా కోస్టల్ రైల్వే, దాంట్లోకి వస్తారు కాబట్టి మన కోనసీమ వాళ్ళు, తర్వాత ఇంకా ఉన్నాయి కదా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అందరూ కూడా మనకి అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మహారాష్ట్రలో కొన్ని స్టేట్లు కొన్ని జిల్లాలు ఇచ్చాడు, కర్ణాటకలో కొన్ని జిల్లాలు ఇచ్చాడు, తమిళనాడులో వెల్లూరు అనే జిల్లాకు మాత్రమే ఇచ్చాడు, మధ్యప్రదేశ్లో ఈ బర్ణపూర్, ఖాండ్వా వాటికి ఇచ్చాడు అనమాట. సో మన ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ ఎవరు విశాఖపట్నం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం. అంటే మన వైపు నో ప్రాబ్లం. కోనసీమ, ఈస్ట్ గోదావరి నో ప్రాబ్లం, అప్లై చేసుకోవచ్చు. ఓకే. రైల్వే ఎస్టాబ్లిష్మెంట్ వేర్ యాక్ట్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇంపార్టెంట్. ఏమేమి పోస్టులు ఉన్నాయి ఇక్కడ మనకు చూడండి. నేమ్ ఆఫ్ ద యూనిట్, తర్వాత నేమ్ ఆఫ్ ద యూనిట్, ఫస్ట్ యూనిట్ డిపోట్ సికింద్రాబాద్, ప్రాజెక్ట్స్ మెయింటెనెన్స్ సికింద్రాబాద్, ట్రైన్ లైటింగ్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సికింద్రాబాద్. సో మనకి వర్క్షాప్స్ అనేవి తర్వాత వర్క్స్ ఏమి ఉంటాయో చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ పోస్టులు ఇచ్చాడు. ఏసీ మెకానిక్ వాళ్ళకి రిజర్వేషన్ క్యాండిడేట్ వాళ్ళకి 22, ఎస్టీ 10, ఓబీసీ 40. సో ఇవి రీజనబుల్గా తక్కువగా ఉంటాయి, అయినా సరే అప్లై చేసుకోండి, కంపల్సరీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి మెరిట్ని బట్టి ఎటువంటి ఎగ్జామ్ పెట్టాడు రైల్వేలో. సో ఈ అప్రెంటిస్కి ఏంటంటే ఈ 10th క్లాస్ మార్క్స్, తర్వాత ఐటీఐ మార్క్స్, వీటి మీద బేస్ చేసుకుని మనకి మెరిట్ ఉంటుంది అనమాట. సో వాటిని బట్టి తర్వాత ఎయిర్ కండిషనింగ్ వాళ్ళకి ఏసీ మెకానిక్, ఎయిర్ కండిషనింగ్ వాళ్ళకి, తర్వాత కార్పెంటర్ వాళ్ళకి, డీజిల్ మెకానిక్ వాళ్ళు చూడండి 21 పోస్టులు ఉన్నాయి, రిజర్వేషన్ వాళ్ళకి 29 పోస్టులు, 39 ఓవరాల్గా. తర్వాత ఓబీసీ వాళ్ళకి, తర్వాత అన్రిజర్వ్డ్ వాళ్ళకి వేరేగా ఉంటాయి. సో నెక్స్ట్ అదేవిధంగా ఫిట్టర్ వాళ్ళు చూడండి, కొంచెం 11th ఆప్షన్ ఫిట్టర్ వాళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నట్టు ఇస్తుంది. రిజర్వేషన్ వాళ్ళకి 263, ఎస్టీకి 133, ఓసీకి మరి అన్రిజర్వ్డ్కి 702. సో ఫిట్టర్ వాళ్ళకి ఇది మంచి అవకాశం అనమాట. సో ఫిట్టర్ వాళ్ళందరూ అప్లై చేసుకోండి.
కాబట్టి మనకి రైల్వేలో అప్రెంటిస్ వచ్చిన తర్వాత ఆ 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ గ్రూప్ డి వాళ్ళకి ఇందులో వాళ్ళకి ఎక్కువగా 30% 40% రిజర్వేషన్ ఇస్తారనమాట గ్రూప్ డి ఎగ్జామ్కి. సో కాబట్టి మీరు ఈ యొక్క అప్రెంటిస్ అనేది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. ఎలక్ట్రీషియన్ వాళ్ళు చూడండి, ఎలక్ట్రీషియన్కి 158, సో చాలా బెటర్గా ఉన్నాయి పోస్టులు రిజర్వేషన్ వాళ్ళకి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 423, మిగిలిన కేటగిరీలో ఎస్టీకి 79, ఓబీసీకి 286, ఈడబ్ల్యూఎస్కి 107 పోస్టులు. సో గ్రాండ్ టోటల్గా 4232. ఓన్లీ మన ఇవి ఒకటే కాదు, తెలంగాణ వాళ్ళు అప్లై చేస్తారు, మధ్యప్రదేశ్లో కొన్ని జిల్లాల వాళ్ళు, కర్ణాటకలో కొన్ని జిల్లాల వాళ్ళు, తర్వాత అలాగ తమిళనాడులో కొన్ని జిల్లాల వాళ్ళు. సో చూసుకోండి. నెక్స్ట్, candidates may not, while choosing option the unit notified that trade only to be option. సో ఒక ట్రేడ్ మాత్రమే అప్లై చేసుకోవడం చెప్తున్నాడు. రిజర్వేషన్ ఆఫ్ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్ 10th క్లాస్ ఎగ్జామినేషన్. సో అక్కడికి చెప్తున్నాడు 10వ తరగతి పాస్ అవ్వాలని. ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అండర్ 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్. దాంతోపాటుగా 10+2 సిస్టమ్స్ కూడా పాస్ అవ్వాలి. మినిమం 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ ఆల్సో possesses ITA certificate in the trade notified from the institutes recognized by the NCVT. సో మీ అందరికి కూడా NCVT నుంచి కానీ SCVT నుంచి కానీ కంపల్సరీగా ఐటీ సర్టిఫికేట్ అనేది ఉండాలంటున్నాడు. సో ఓకే. The candidate should possess the required qualification as on date submitting online. కంపల్సరీగా ఆన్లైన్ సబ్మిట్ చేసే ముందు అబ్బాయి కంపల్సరీగా పాస్ అవ్వాలని చెప్తున్నాడు. ఓకేనా. రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీగా ఉండాలంటున్నాడు సబ్మిట్ చేసినప్పుడు. అంటే చదువుతూ ఉండకూడదు, కంప్లీట్ చేసి ఉండాలి. ఐటీ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎఫిలియేటెడ్. ఓన్లీ మనకి ఐటీ సర్టిఫికేట్ అనేది ఎస్సీవీటీ నుంచి కానీ ఎన్సీవీటీ నుంచి మాత్రమే ఐటీ సర్టిఫికేట్ అని తీసుకోవడం చెప్తున్నాడు. ఓకేనా. గ్రూప్స్ చెప్తున్నాడు ఏమని, ఏసీ మెకానిక్ వాళ్ళకి. ఏసీ మెకానిక్ వాళ్ళు చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఎస్ఎస్సి విత్ 50% అగ్రిగేట్, కంపల్సరీ 50% పాస్ అయి ఉండాలి మార్క్స్, ప్లస్ ఐటీఐ మెకానిక్ ఆర్ఎండ్ఎస్ ట్రేడ్. సో ఇక్కడ ఏంటంటే మనకి 10th క్లాస్లో 50% మినిమం పాస్ అవ్వాలన్నాడు. దాంతోపాటుగా ఐటీఐ మెకానిక్ ట్రేడ్ అనేది ఉండాలన్నాడు. నెక్స్ట్, అది ఏసీ మెకానిక్ వాళ్ళు కూడా సేమ్ ఆప్షనే. కార్పెంటర్, ఫిట్టర్ వాళ్ళు చూడండి, ఫిట్టర్ వాళ్ళు 10th క్లాస్ ఎస్ఎస్సి విత్ 50% అగ్రిగేట్ మార్క్స్ ప్లస్ ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్. ఇక్కడ 10th క్లాస్లో మినిమం పాస్ అని 50% అంటున్నాడు. తర్వాత ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలన్నాడు. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ వాళ్ళకి చూడండి, ఒకసారి అందరూ కూడా నోటిఫికేషన్ చూసుకోండి, స్లోగా వీడియో పాస్ చేసుకుని. నెక్స్ట్, ఎలిజిబిలిటీ కండిషన్స్. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 15 years, 15 సంవత్సరాలు దాటి ఉండాలి, 24 సంవత్సరాల లోపు ఉండాలి. ఓకే. ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్ కాబట్టి 55 years ఏరియాగా ఉంటుంది. పెన్షన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ. క్యాండిడేట్ షుడ్ బి బార్న్. ఇక్కడ చూడండి క్లారిటీగా ఇస్తాడు. ఎస్సీ వాళ్ళు అయితే 28/12/1995 నుంచి 28/12/2009 ఈ లోపు పుట్టాలన్నమాట. ఈ లోపు పుట్టిన వాళ్ళకి మాత్రమే అప్రెంటిస్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏజ్ ఉంటే సరిపోతుంది అనమాట. చూసుకోండి. మిగిలిన వాళ్ళకి అన్రిజర్వ్ వాళ్ళకి 28/12/2000 నుంచి 28/12/2009 వరకు. సో నెక్స్ట్, మోడ్ ఆఫ్ సెలక్షన్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, మోడ్ ఆఫ్ సెలక్షన్. ఏ విధంగా సెలక్షన్ చేస్తాననేది. సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్ యాజ్ పర్ ద రైల్వే బోర్డ్ గైడ్లైన్స్ ఆఫ్ RRB 120/2015 డేటెడ్. అప్పుడు ఇచ్చిన వాటి ప్రకారమే వీళ్ళు వెళ్తున్నారనమాట, ఏం చేయట్లేదు. సెలక్షన్ ఆఫ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ imparting training under the Act Apprenticeship 1961 will be based on the merit list which would be prepared taking average of the percentile marks obtained by the candidates in both 10th class matriculation with minimum 50% aggregate marks and ITA examination giving equal to weightage of both. అంటే ఇక్కడ రెండింటి నుంచి వస్తారనమాట. రెండింటిని యావరేజ్ చేసుకుని 10th క్లాస్లో మార్క్స్ హైయెస్ట్ ఉండాలి, తర్వాత ఐటీఐ మార్క్స్ హైయెస్ట్ ఉండాలి. అందుకనే మీరు ప్రిపేర్ అయినప్పుడు కూడా ఐటీఐ చదువుతున్నప్పుడు మార్క్స్ చెప్తూ ఉంటారు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోమని. సో ఇవి రెండింటిని బేస్ చేసుకుని యావరేజ్ మెరిట్ తీసుకుంటున్నారు. కాబట్టి వీటిని బట్టి మనకి ఫైనల్గా మెరిట్ లిస్ట్లో మన పేరు ఉండటం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ 2 candidates హ్యావింగ్ ద సేమ్ మార్క్స్, ద క్యాండిడేట్స్ ఆల్రెడీ ఏజ్. ఒకవేళ ఎవరికైనా సమానంగా మార్క్స్ వస్తే ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో ఏజ్ ప్రకారంగా అందులో వాళ్ళు తీసుకుంటారు. ఓకే. దేర్ విల్ బి నో రిటర్న్ టెస్ట్ ఫర్ వైవా. సో దీనికి ఎటువంటి రిటర్న్ టెస్ట్ లేదు, కానీ వైవా కూడా. వైవా అంటే మీకు తెలుసు కదా. సో
ఎటువంటి వైవా కానీ లేకుండా టెస్ట్ లేకుండా పెడుతున్నాడు. సో ఓన్లీ మెరిట్ లిస్ట్ అనమాట. 10th క్లాస్ ఐటీ రెండింటిని బేస్ చేసుకుని యావరేజ్ మార్క్స్ మెరిట్ లిస్ట్ పెడుతున్నాడు. దాన్ని బట్టి మనకి మెరిట్లు ఉంటుంది. ట్రైనింగ్ స్టైఫండ్ ఒకటి ఇంపార్టెంట్. Training will be arranged in accordance with the standards syllabus prescribed by the Central Apprenticeship Council. ఆల్రెడీ అందరూ చెప్పాడు. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పెయిడ్ స్టైఫండ్ డ్యూరింగ్ ద అప్రెంటిస్షిప్ ప్రిస్క్రైబ్డ్ ఎడిటెడ్ యాజ్ పర్ ద రిస్ట్రిక్షన్. ఆల్రెడీ చెప్పిన ప్రకారంగా మీరు ట్రైనింగ్ చేస్తున్నారు, మీకు అనేది స్టైఫండ్ అని ఇవ్వడం జరుగుతుంది అన్నాడు. ఓకే, మెడికల్ ఫిట్నెస్ అనేది చూసుకోవాలి ఒకసారి. ఈసీ మెకానిక్ వాళ్ళకి మెడికల్ ఫిట్నెస్ చూసుకోండి, అవన్నీ కూడా కింద చెప్తున్నాడు. పేమెంట్ ఫీజు తర్వాత ఇక్కడ చూడండి, పేమెంట్ ఫీజు చెప్తాను. వన్స్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ కంప్లీట్ ఇన్ ఆల్ ద రెస్పెక్ట్స్ ఇన్ రైల్వే http/ ఉన్నాయి కదా, దీంట్లో ఫిల్లింగ్ ద రిక్వైర్డ్ సైట్ డీటెయిల్స్ అండ్ అప్లోడింగ్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ద క్యాండిడేట్ విల్ బి డిస్క్రైబ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు. చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజు ఉంటుందంటే అప్లికేషన్ ఫీజు అనేది నాన్ రిఫండబుల్, మళ్ళీ తిరిగి రావు మీకు. 100 రూపీస్ అనమాట, 100 రూపాయలు మీకు అప్లికేషన్ ఫీజు. ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఫర్ ఆన్లైన్ పేమెంట్, దాంతోపాటు ట్యాక్స్ కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్, ఏ విధంగా పేమెంట్ చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్, తర్వాత ఎస్బీఐ ఏటీఎం, తర్వాత క్రెడిట్ కార్డ్స్, ఎస్బీఐ యూపీఐ. సో వీటి ద్వారా మనం నెట్ సెంట్రల్ వాళ్ళు చేస్తారు, నో ప్రాబ్లం. నో ఫీజ్ ఇస్ రిక్వెస్టెడ్ టు బి పెయిడ్ ఎస్సీ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్. ఇక్కడ చూడండి, నో ఫీ ఈజ్ రిక్వైర్డ్ టు బి పెయిడ్ ఆఫ్ ఎస్సీ క్యాండిడేట్స్. ఎస్సీ వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది ఉండదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళతో పాటుగా గర్ల్స్ కూడా, అంటే లేడీస్కి కూడా, అమ్మాయిలకు కూడా మనకి ఎటువంటి ఫీజుని తీసుకోవట్లేదు. అమ్మాయిల్లో ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఎటువంటి ఫీజు తీసుకోవట్లేదు. ఓకే, ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఈ రిసిప్ట్ విత్ ది డేట్ ఆఫ్ ఎంటర్డ్ బై ది క్యాండిడేట్ బి జనరేటెడ్ విచ్ షుడ్ బి ప్రింటెడ్ అండ్ రిటైన్డ్ బై ది క్యాండిడేట్. సో ఇటువంటి రిసిప్ట్ ఇస్తారు వాళ్ళు అప్లై చేసిన తర్వాత, దాన్ని జాగ్రత్త పెట్టుకోండి. ఓకేనా. హౌ టు అప్లై స్టెప్స్, సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్, కొద్దిగా ఇంపార్టెంట్ అది. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ ఆఫ్ 4 స్టేజెస్, 4 రకాలుగా స్టేజ్లు ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్, నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, తర్వాత అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్, సెలెక్షన్ ఆఫ్ ఆప్షన్స్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు. ఓకే, సో ఈ 4 స్టేజ్ ప్రకారంగా ముందుకు వెళ్తుంది అప్లికేషన్. విజిట్ ద వెబ్సైట్ ఆర్ఆర్సీ సౌత్ సెంట్రల్ రైల్వే, దట్ ఈస్ వెబ్ పేజ్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే వెబ్సైట్ www.scr.indianrailways.gov.in. సో ఆ విధంగా వెళ్ళొచ్చు. అక్కడ క్లిక్ చేసిన తర్వాత అక్కడ క్లిక్ ఆన్ ద ఆన్లైన్ యాక్ట్ అప్రెంటిస్షిప్ అప్లికేషన్ లింక్ వస్తుంది, ఆ లింక్ క్లిక్ చేయాలి. క్యాండిడేట్ విల్ బి డైరెక్టెడ్ టు ఇన్స్ట్రక్షన్స్ పేజ్, డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్ పేజ్కి వెళ్తుంది. అక్కడ నుంచి వ్యూయింగ్ ద ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్ డౌన్లోడ్ ద డీటెయిల్ నోటిఫికేషన్, అక్కడ మనం నోటిఫికేషన్ డౌన్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. క్యాండిడేట్ హ్యాస్ సెలెక్ట్ ద స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ విచ్ షీ బిలాంగ్స్ టు అడ్రస్ ప్రూఫ్, అక్కడ మనం స్టేట్ అని చెక్ చేసుకోవాలి. మన అడ్రస్ ప్రూఫ్ని బట్టి, ఆధార్ కార్డ్ని బట్టి మనం ఏ స్టేట్లో ఉన్నదో దాన్ని బట్టి మనం అప్లై చేసుకోవాలి. సబ్మిషన్ ఆఫ్ క్యాండిడేట్ విల్ బి సెంట్ ఓటీపీస్, రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. మన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి దగ్గర ఉంచుకోవాలి, దానికి ఓటీపీ వస్తుంది అనమాట. ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ఓటీపీస్ క్యాండిడేట్ విల్ బి డైరెక్టెడ్ టు అప్లికేషన్ పేజ్. ఎప్పుడైతే మనం ఓటీపీ సబ్మిట్ చేస్తామో మన యొక్క అప్లికేషన్ పేజ్ అనేది అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఓకేనా. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, నేమ్, ఫాదర్ నేమ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్ అన్నీ అప్లోడ్ చేయాలి. క్యాండిడేట్ హ్యాస్ టు చూస్ దేర్ ఆప్షన్ ఆఫ్ ప్రియారిటీ ప్రిఫరెన్స్ ఫర్ ద రైల్వే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే ట్రైనింగ్. ఆప్షన్ ప్రియారిటీ ప్రిఫరెన్స్ వన్స్ ఎక్సర్సైజ్ ఈజ్ ఫైనల్, నో రిక్వెస్ట్ ఫర్ ద మోడిఫికేషన్. ఒకసారి మనం ఆప్షన్ పెట్టినప్పుడు చూసుకోవాలి, మళ్ళీ దాన్ని చేంజ్ చేయడానికి అవకాశం లేదు. క్యాండిడేట్ షుడ్ నోట్ దట్ షీ will be allotted to the option railway establishment only as per the merit. She will not consider for the railway establishment for which options are not given. సో మనకి మెరిట్ని బట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అప్లోడ్ రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్, పాతవి కాకుండా కొత్తవి రీసెంట్గా దిగిన ఫొటోస్, లేదంటే కెమెరాతో దిగండి, మీ కెమెరాతో దిగి జాగ్రత్తగా పెట్టి అప్లోడ్ చేసుకోండి. ద ఇమేజ్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 1 MB, 1 MB కంటే దాటి ఉండకూడదు. ఓకేనా. అప్లోడ్ స్పెసిమెన్ సిగ్నేచర్ షుడ్ నాట్ మోర్ దెన్ 1 MB, సిగ్నేచర్ కూడా 1 MB సైజ్ కంటే బిలో ఉండాలి. ఓకేనా. సిగ్నేచర్ కూడా జాగ్రత్త పెట్టండి. ఒక వైట్ పేపర్ మీద బ్లూ పెన్తో ఫోటో పెట్టి తీసుకోండి, సిగ్నేచర్ పెట్టి. లాస్ట్లో క్లిక్ బటన్ ఫర్ ద ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ టు బి అప్లోడెడ్. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ ఇది. SSC 10th క్లాస్ యొక్క ఈక్వలెంట్ మార్క్ లిస్టు, అంటే 10th క్లాస్ ఒరిజినల్ మార్క్ లిస్టు,
దాని ఫోటో కావాలి, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అది సరిపోతుంది, 10th క్లాస్ మార్క్స్ సరిపోతుంది, ఎందుకంటే దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి. మ్యాక్సిమం అందరూ కూడా 10th క్లాస్లో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. దాంతోపాటుగా మన ఐటీలో కూడా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒకేలాగా ఉండాలి, 3 ఒకేలాగా ఉండాలి. 10th క్లాస్లో 10th క్లాస్ మార్క్ లిస్ట్లో, ఐటీఐ మార్క్ లిస్ట్లో, ఆధార్ కార్డులో ఈ మూడిట్లో డేట్ ఆఫ్ బర్త్ ఒకేలాగా ఉండేలా మీరు ప్లాన్ చేసుకోండి, ఓకేనా. తర్వాత కాన్సులేటెడ్ మార్క్ షీట్ ఆల్ సెమిస్టర్స్ ఐటీఏ, ఒక ఐటీఏ ఒకటి సరిపోతుంది. తర్వాత ఎన్టీసీ సర్టిఫికేట్ ఇస్తారు మీకు, ఐటీతో పాటు 2 ఇస్తారు సర్టిఫికేట్లు, ఒకటేమో మార్క్స్ నెక్స్ట్ ఎన్టీసీ ఇస్తారు, ఆ 2 ఉంచుకోవాలి. నెక్స్ట్ డిఏటి రిజిస్ట్రేషన్ ఫామ్ మెన్షనింగ్ రిజిస్ట్రేషన్ నెంబర్, బీసీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఉంటాయి కదమ్మా క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్లు, అవి కూడా ఉంచుకోండి, ఓకేనా. ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్లు అయితే వాళ్ళకి వేరేగా సర్టిఫికేట్లు ఉంటాయి, అవి కూడా దగ్గర ఉంచుకోవాలి. తర్వాత డస్ నాట్ బిలాంగ్స్ టు స్టేట్ డిస్ట్రిక్ట్స్ మెన్షన్ ది పారా. సో ఇవన్నీ కూడా మీరు దగ్గర ఉంచుకోండి, కింద చూసుకోండి. అవన్నీ కూడా స్కానర్ సిగ్నేచరు, ఫొటోస్, 10th క్లాస్ మార్క్ లిస్టు. టెన్షన్ పడకుండా అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక్కో స్టెప్ అర్థమవుతుంది, ఓకేనా. అప్లికేషన్ రిసీవ్డ్ అదర్ దెన్ ఆన్లైన్ విల్ నాట్ బి అప్లోడ్. ఓన్లీ ఆన్లైన్ మాత్రమే అప్లికేషన్ తీసుకుంటున్నారు, ఎటువంటి ఆఫ్లైన్ ద్వారా మాత్రం తీసుకోవట్లేదు. ఈ నోటిఫికేషన్ అనేది 27/12/2024, అంటే మనకి ఈరోజు తారీఖు ఎంత 29 కదా. సో మొన్న వచ్చింది మనకి నోటిఫికేషన్, కాబట్టి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ ఉంటే ఈ వీడియో షేర్ చేయండి, ఓకేనా. ఒకవేళ ఇది మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఈ యొక్క ఛానల్ని కొంచెం ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.